హాయ్ అండి, అందరికీ నమస్తే. చలి చంపేస్తుంది. యెస్. చలి చంపేస్తా ఉంది. ఎందుకురా అంటే పల్లెల్లో సహజంగా ఈ సమయంలో ఎక్కువ చలి ఉంటది. కానీ వాతావరణ మార్పుల కారణంగా పట్టణాల్లో కూడా విపరీతంగా చలి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా తిరుపతిలో అయితే గత ఏడాది ఈ సమయానికి పెద్దగా చలి అయితే లేదు. బట్ ఇప్పుడు మాత్రం విపరీతంగా చలి ఉంది. ఎందుకురా అంటే అది ఏందో తెలీదు గానీ గత వారం, 10 రోజుల నుంచి గూడా ఎక్కడ చూసినా గూడా, ఏ హాస్పిటల్ చూసినా గూడా చిన్న పిల్లల కాడ్నుంచి 50 సంవత్సరాలు దాటిన మహిళలు, పెద్దలు ఇట్లా వీళ్ళందరూ గూడా ఈ ఇన్ఫెక్షన్స్‌తో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేను దాదాపు ఒక 2, 3 హాస్పిటల్‌లు తిరిగాను వేరే చిన్న చిన్న పనుల నిమిత్తం. అయితే ఏ హాస్పిటల్‌కి చూసినా చిన్న పిల్లల హాస్పిటల్ వద్దయితే ప్రతి హాస్పిటల్ వద్ద అంటే ఎప్పుడు జనాలు లేని హాస్పిటల్ వద్ద కూడా 100, 150 మంది ఉంటున్నారు. ఇక మిగిలిన హాస్పిటల్ కాడ కూడా విపరీతమైన రష్. ఎక్కడ చూసినా కూడా ఏమిరా అంటే దగ్గు, లేదంటే జలుబు, లేదంటే ఇన్ఫెక్షను, గొంతు కింద గడ్డలు ఇట్లా రకరకాల కారణాలు. కేవలం ఏరా అంటే ఈ చలి విపరీతంగా తిరుపతి పట్టణంలో కూడా చలి ఉన్న నేపథ్యంలోనే పట్టణాలలో పెద్దలు అందరూ కూడా ఈ చలి తీవ్రత ఉన్న కారణంగా దయచేసి ఇళ్లల్లో ఫ్యాన్లు చాలా వరకు కూడా తగ్గించుకొని పెట్టుకోండి. ఆ చలి కారణంగా ఆ ఫ్యాన్ తిరుగుతున్న సందర్భంలో మరికొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దానివల్ల